చాలామంది ధ్యాన సమయంలో పోరాడుతూ ఉంటారు. ధ్యాన సమయంలో అనవసర ఆలోచనలతో యుద్ధం చేస్తూ ఉంటారు. మీరు ఆలోచనా రాహిత్య స్థితికి చేరాలనుకున్న క్షణమే, నాకన్నా ముందు మాట్లాడిన ఒక సోదరి ఎలా ఆ స్థితిని పొందాలో చెబుతూ, ఆలోచనా రాహిత్య స్థితికి రండి అని చెబుటం విన్నాను. ఆలోచనా రాహిత్య స్థితికి చేరుకోవడం ఒక అందమైన లక్ష్యమే. దాన్ని ఎలా చేరుకోవాలి? మీరు తొందరగా నిద్రించాలి అనుకున్న రోజే మీకు నిద్రలోకి జారుకోవడానికి అధిక సమయం పడుతుంది. మీరు నేను నా తలను దిండుపై వాల్చగానే నిద్రపోవాలి అని భావిస్తారు. మీరు ఎక్కువగా ప్రయత్నించే కొద్దీ మీరు నిద్రలోకి జారుకునే సమయం ఎక్కువవుతుంది. అలాగే మీరు అసహనానికి గురవుతారు. మెదడును ఆలోచించకుండా ఆపడం అనేది మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మెదడు యొక్క లక్షణం ఆలోచించడమే. మనం దాన్ని అణిచివేయడానికి ప్రయత్నించడం అనేది చాలా అసహజ ప్రక్రియ. నాలుక రుచి చూడడానికి, కళ్ళు చూడడానికి ఎలాగో ఇది కూడా అలాగే. నాలుకకు, కళ్ళకు వాటి సహజ గుణాలను పాటించవద్దని చెబుతారా? అది అలా జరగదు. కాబట్టి మీరు కొంతమేర ఆలోచనా రాహిత్య మనస్సును పొందవచ్చు. కానీ భగవంతుడు మనకు మనసును ఒక ప్రయోజనం కొరకు ప్రసాదించాడు. సరైన విజ్ఞతతో కూడిన ఆలోచనలు చేయడానికి. సక్రమమైన అవగాహన, ఆలోచన ఇవన్నీ మన జీవితాన్ని సుందరంగా చేస్తాయి. మనం యోగ సాధన ద్వారా మనసుకు ఒక నిర్దిష్ట రీతిలో శిక్షణ ఇవ్వాలి. హార్ట్ఫుల్నెస్ లో మనం సాధన చేసేది దీని గురించే.